నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు. తన యాటిట్యూడ్ లానే ఆలోచనలు వైల్డ్ ఫైర్ అని ప్రూవ్ చేస్తున్నారు పుష్పరాజ్. అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్న ఐకాన్ స్టార్ సంక్రాంతి పండుగ రోజు సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. మరి అల్లు అర్జున్ అభిమానుల్ని అసలు తగ్గేదేలే అనేంతలా ఎగ్జైట్ చేసిన అప్డేట్ ఏంటి? పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 2 తర్వాత సినిమాల విషయంలో అల్లు అర్జున్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ ని రీజనల్ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి రీచ్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ కూడా అంటున్నారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ గా గ్లోబల్ వైడ్ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ మూవీ తర్వాత బన్నీ డైరెక్టర్ లోకేష్ కనగరాజుతో సినిమా చేస్తారనే ప్రచారం జరిగింది. మొత్తంగా ఈ రూమర్ ని నిజం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మైత్రి నిర్మాతలు. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ 23వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకి సంబంధించిన షూటింగ్ ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్తో తెరకెక్కే అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ సినిమా నుంచి వచ్చిన ఈ సెన్సేషనల్ అప్డేట్ భోగి పండుగ రోజు పుష్పరాజ్ నుంచి వచ్చిన వైల్డ్ ఫైర్ అప్డేట్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. రజనీకాంత్ కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ కార్తీతో ఖైదీ 2 సినిమాని డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే కూలీ సినిమాకి వచ్చిన మిక్స్డ్ రిజల్ట్ తో లోకేష్ డైరెక్షన్ లో సినిమా అంటే వెనకడుగు వేశారు చాలా మంది హీరోలు. ఇక డైరెక్షన్ పక్కన పెట్టి డీసీ సినిమాతో హీరోగా స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయ్యారు లోకేష్. డైరెక్టర్ గా కొంత బ్యాడ్ ఫేజ్ చూస్తున్న లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ ఇవ్వడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాదు సెన్సేషనల్ ప్లానింగ్ తోనే బన్నీ లోకేష్ కనకరాజుతో చేతులు కలిపారు అంటున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. న్యూస్ సినిమాలకు సంబంధించింది కాకపోయినా పవన్ కళ్యాణ్ పేరు కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్న పవర్ స్టార్ ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? తన పనులతో అభిమానులకి స్వీట్ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజీకి ముందు అసలు సినిమాలే చెయ్యడేమో లేక ఓజీనే పవర్ స్టార్ చివరి సినిమా అవుతుందా అని కంగారు పడ్డారు ఫ్యాన్స్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ తన అభిమానులకి అంతులేని సంతోషాన్నిచ్చేస్తున్నారు. రీసెంట్ గా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పవర్ స్టార్ ఇకపై కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గాను బిజీ అవ్వాలని ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండగ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభానికి నాంది పలికారు పవర్ స్టార్. ఫ్యూచర్ సినిమాల ప్రాజెక్ట్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కి మధ్య స్పెషల్ మీట్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సరికొత్త ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేసేలా ప్లాన్ బి ఇంప్లిమెంట్ కి రెడీ అయ్యారు పవన్. ఇలాంటి గొప్ప అవకాశంతో పాటు స్టోరీస్ డిస్కషన్స్ కి ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్ కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు విశ్వప్రసాద్. ఉస్తాద్ భగత్ సింగ్ దేఖ్ లెంగే సాలా సాంగ్ తో సెలబ్రేషన్ మూడ్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది పండగ రోజు వచ్చిన ఈ ఎగ్జైటింగ్ అప్డేట్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సమ్మర్ బాక్సాఫీస్ బరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మరి బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. అభిమానుల్ని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన డార్లింగ్ సంవత్సరానికి 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తానంటున్నారు. మరి ఈ లిస్ట్ లో రాజాసాబ్ తర్వాత ఈ ఇయర్ ప్రభాస్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా ఏంటి? స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2లో ఆర్డర్ మార్చే ఛాన్స్ ఉందా? ఈ ఇయర్ ది రాజాసాబ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ కి మంచి బూస్టప్ ఇచ్చారు ప్రభాస్. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ మొదటి రోజే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోన్న ది రాజాసాబ్ సినిమా 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది. ఇటు ఓవర్సీస్ లోనూ $2.3 మిలియన్ కి పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర రెబల్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోన్న ప్రభాస్ ఈ ఇయర్ మరో సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు.
రాజాసాబ్ సినిమాని ప్రమోట్ చేసిన ప్రభాస్ ప్రెజెంట్ వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లోనే ఈ వెకేషన్ కంప్లీట్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న స్పిరిట్ షూటింగ్లో జాయిన్ అవుతారు ప్రభాస్. నాన్ స్టాప్ గా స్పిరిట్ మూవీ షూటింగ్ ని ఈ మంత్ ఎండింగ్ వరకు చేయాలని చూస్తోన్న ప్రభాస్ మరోవైపు కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ కి డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో కల్కి 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి 2 సెట్స్ మీదకు వచ్చేలోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సీన్స్ తెరకెక్కించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రభాస్ లేని సీన్స్ ని షూట్ చేసి ప్రభాస్ జాయిన్ అయ్యాక కీలక సన్నివేశాల్ని డైరెక్ట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు నాగ్ అశ్విన్. అయితే కల్కి 2 సినిమాకి పూర్తిగా డేట్స్ ఇవ్వలేదు ప్రభాస్. ఎందుకంటే హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమాకు సంబంధించి ప్రభాస్ 60 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్న ఫౌజీ సినిమాను ఈ ఇయర్లోనే విడుదల చేయాలని చూస్తున్నారు ప్రభాస్. అలాగే నెక్స్ట్ ఇయర్ స్పిరిట్, కల్కి 2 సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు రెబల్ స్టార్. 10 సినిమాలు చేసిన రాని పేరు కొందరు దర్శకులకు ఒక్క సినిమాతోనే వస్తుంది. బలగం సినిమాతో డైరెక్టర్ గా అలాంటి గుర్తింపును సొంతం చేసుకున్నారు వేణు. అయితే తన రెండో ప్రాజెక్టుగా ప్రకటించిన ఎల్లమ్మ సినిమా ఉంటుందా లేదా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. ఫైనలీ వీటికి చెక్ పెడుతూ పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పారు వేణు. కమేడియన్ గా ఎన్ని సినిమాలు చేసినా ప్రభాస్ మున్నా సినిమాలో ప్లే చేసిన టిల్లు క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యారు వేణు. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే మరోవైపు జబర్దస్త్ లాంటి టీవీ షోలు కూడా చేసిన వేణు బలగం సినిమాతో మెగాఫోన్ పట్టారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టిన బలగం సినిమా డైరెక్టర్గా వేణుకి గౌరవం కూడా తెచ్చిపెట్టింది. అంతేకాదు 100కి పైగా అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. మొదటి సినిమాకి మెగాఫోన్ పట్టి ఈ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణు రెండో సినిమా ఎల్లమ్మ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ ప్రకటించి చాలా రోజులవుతోంది. హీరోయిన్ దొరక్క కొన్నాళ్లు, హీరో మారాడు అంటూ ఇంకొన్నాళ్లు. అసలు సినిమా ఉంటుందా లేదా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. అయితే ఫైనల్లీ వీటన్నింటికీ ఎండ్ కార్డ్ వేశారు డైరెక్టర్ వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు వేణు. ఎల్లమ్మ సినిమా ఆగిపోలేదు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడడంతో ఈ సినిమాలో హీరో ఎవరు, ఇంతకీ ఎల్లమ్మగా హీరోయిన్ ఫిక్స్ అయిందా అని చర్చించుకుంటున్నారు జనాలు. కీర్తి సురేష్ ఎల్లమ్మగా నటించే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక నితిన్ నుంచి చేజారిన ఎల్లమ్మ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి బలగం సినిమా తర్వాత వేణు డైరెక్ట్ చేసే ఎల్లమ్మలో హీరో హీరోయిన్ ఎవరో ఈ సంక్రాంతికి క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దీంతో వేణు ఎల్లమ్మ సినిమాకి కష్టాలు తీరినట్లే అంటున్నారు జనాలు. మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసిన టాక్సిక్ బ్యూటీ. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ ట్రైలర్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది టీం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాక్సిక్ సినిమా టీజర్ లో యష్ తో ఇంటిమేట్ సీన్స్ లో నటించిన బ్రెజిలియన్ యాక్ట్రెస్ బీట్రిజ్ టోఫెన్ కాబ్ తన ఇన్స్టా అకౌంట్ ని తొలగించింది. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కానుంది. విష్ణు విన్యాసం సినిమా నుంచి విడుదలైన దేఖో విష్ణు విలాసం టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. హిలీరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి విడుదలైన నాలో నేను సాంగ్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఫ్రాంకీ ఫ్లేవర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తుంబాడ్ కల్ట్ క్లాసిక్ తర్వాత డైరెక్టర్ రాహి అనిల్ బార్వే నుంచి తెరకెక్కిన మయసభ సినిమా టీజర్ విడుదలైంది. బాలీవుడ్ యాక్టర్ జావేద్ జాఫ్రీ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకు రానుంది. హ్యాపీ పటేల్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్టాండప్ కమేడియన్ వీర్ దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 16న థియేటర్స్లోకి రానుంది. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఓ రోమియో మూవీ నుంచి విడుదలైన స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్లోకి వస్తుంది.
శోభిత ధూళిపాళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన చీకటిలో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ ఉంటుంది అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.